హాయ్ అండి, వెల్కమ్ టు కుండమ్మ కథలు. ఇవాళ మన రెసిపీ స్టఫ్డ్ మిర్చి మసాలా. ఇది రాజస్థానీ స్టైల్ అండి. ఈ మిర్చి చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో. ఇవి పావు కేజీ మిర్చి అండి. జస్ట్ ఒక 10 పీసెస్ వచ్చాయి అంతే. ఈ మిర్చికి నేను స్లిట్స్ పెట్టేసి, సీడ్స్ మాత్రం తీనవసరం లేదండి. ఇందులో సీడ్స్ చాలా తక్కువగా ఉంటాయన్నమాట. ఈ విధంగా చక్కగా వాష్ చేసుకున్న మిర్చిని స్లిట్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. చూడండి, ఇందులో సీడ్స్ చాలా తక్కువ ఉన్నాయి కదా. ఇవి కారం కూడా ఉండవండి. ఇది రాజస్థానీ వాళ్ళ స్పెషల్ డిష్ అన్నమాట. ఈ మిర్చి ఫ్రైని ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. దీనికోసం నేను 1 కప్పు పల్లీలు తీసుకున్నాను. వీటిని లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, పల్లీలు బాగా ఫ్రై అయిపోయాయి. వీటిని తీసి పక్కన పెట్టేసుకొని ఒక 1/2 కప్ తెల్ల నువ్వులు తీసుకున్నానండి. వీటిని కూడా లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి. నువ్వులు లో ఫ్లేమ్లో త్వరగా వేగిపోతాయండి. చూడండి, ఇవి కలర్ కూడా చేంజ్ అయ్యాయి, చక్కగా వేగాయి. వీటిని కూడా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అదే బాండీలో 1 కప్పు శనగపిండి వేసుకుంటున్నాను. ఈ శనగపిండిని కూడా లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యే కొద్దీ శనగపిండి కలర్ కూడా చేంజ్ అవుతుంది, అబ్జర్వ్ చేయండి. మంచి వాసన కూడా వస్తుందన్నమాట. ఇలా చక్కగా ఫ్రై అయిన శనగపిండిని కూడా పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఫ్రై చేసుకొని పొట్టు తీసుకున్న పల్లీలు, అలానే ఫ్రై చేసుకున్న నువ్వులు, ఇందులో ఒక 1/2 స్పూను సోంపు యాడ్ చేస్తున్నాను. అలానే ఒక 1/2 స్పూన్ జీలకర్ర కూడా వేసి దీన్ని మిక్సీ పట్టుకుంటున్నాను. మనం దీన్ని రవ్వలాగా మిక్సీ పట్టుకోవాలండి. బాగా మెత్తగా పౌడర్ చేసుకోవద్దు. కొంచెం కచ్చా పచ్చాగా ఉంటేనే ఇది స్టఫింగ్కి చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా కచ్చా పచ్చాగా పౌడర్ చేసి పక్కన పెట్టేసుకుందాం. దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇదే బౌల్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న శనగపిండి ఉంది కదా, అది కూడా యాడ్ చేసేసుకుందాం. ఇదంతా బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. ఇదంతా బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు, నాకు 1 టేబుల్ స్పూన్ ఉప్పు పట్టిందండి. నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను 1 టేబుల్ స్పూన్. అలానే 1/2 స్పూన్ పసుపు కూడా వేశాను. ఉప్పు మీరు రుచికి తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఉప్పు పసుపు బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. కారం కూడా అంతా మిక్స్ అయ్యేలా కలుపుకొని 2 టేబుల్ స్పూన్లు నూనె యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా 2 స్పూన్లు నూనె యాడ్ చేసుకొని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది స్పూన్తో కన్నా చక్కగా చేత్తో కలుపుకుంటే బాగా మిక్స్ అవుతుందండి. అందుకని నేను చేత్తోనే కలుపుతున్నాను. ఇలా మిక్స్ చేసుకున్న పౌడర్ని అంతటిని మనం చిల్లీస్ స్లిట్స్ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా, అందులో స్టఫింగ్ చేసేసుకుందాం. చూడండి, ఈ విధంగా ఫుల్గా స్టఫ్ చేసుకోవాలి. 1 బై 1 స్టఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇలా స్టఫింగ్ మిర్చిని రెడీ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఈలోగా బాండీ పెట్టేసుకొని అందులో ఒక గరిటె నూనె యాడ్ చేసుకొని వేడెక్కిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని అవి చిటపటలాడిన తర్వాత మనం స్టఫింగ్ చేసుకున్న మిర్చి ఉన్నాయి కదా, వాటిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని స్పూన్ పెట్టి తిప్పకుండా ఒక్కసారి అలా అలా బాండీతో తిప్పేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం. మనకి మిగిలిపోయిన ఈ పౌడర్ ఉంది కదండి, దీన్ని మనం ఫ్రిడ్జ్లో 10 to 15 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. మధ్య మధ్యలో మిర్చిని కొద్దిగా తిప్పుకుందాం. అలానే ఇది ఫ్రై అవ్వడానికి అప్పుడప్పుడు కొంచెం వాటర్ తీసుకొని చిలకరించుకుంటూ ఉంటే చక్కగా ఫ్రై అవుతాయండి. ఇవి రెండో వైపుకి టర్న్ చేసుకుంటున్నాను. ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా టర్న్ చేసుకుంటూ అప్పుడప్పుడు కొంచెం వాటర్ జస్ట్ స్ప్రింకిల్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. అన్ని వైపుల నుంచి చక్కగా ఫ్రై అయిపోతాయి అన్నమాట.
చూడండి, అప్పుడప్పుడు ఇలా వాటర్ స్ప్రింకిల్ చేసుకొని కొంచెం కదుపుకుంటూ ఫ్రై చేసుకుంటున్నాను. ఇది రసంలోకి, సాంబార్లోకి మంచి సైడ్ డిష్ అండి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, మన మిర్చి చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు నేను ఇందులో చాట్ మసాలా ఒక హాఫ్ స్పూన్ చల్లుకుంటున్నాను. చాట్ మసాలా బదులు మీరు ఆమ్చూర్ పౌడర్ ఉన్నా కూడా అది కూడా వేసుకోవచ్చండి. కానీ చాట్ మసాలా వేయడం వల్ల చాలా డిఫరెంట్ టేస్ట్ వస్తుంది మిర్చికి. అందుకని నేను చాట్ మసాలా యాడ్ చేస్తున్నాను. అంతేనండి, మన స్టఫ్డ్ మిర్చి మసాలా రెడీ అయిపోయింది. మంచిగా రసం వేసుకొని ఈ స్టఫ్డ్ మిర్చిని నంచుకుంటూ తింటే చాలా బాగుంటుందండి టేస్ట్. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో ఈ మిర్చి మసాలా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ఎంజాయ్ ద రెసిపీ.